సో అందరం కలిసి ఒక మంచి చక్కటి యోగ నిద్రను చేసుకుందాం ఫ్రెండ్స్. ఈ యోగ నిద్ర ద్వారా మనలో గతంలో ఉన్న భయాలు, గత జన్మలలో ఉన్న ఫోబియాస్, భయాలు, ఈ జన్మల్లో మనకు చేసిన భయాలను రిలీజ్ చేసుకుందాం. ఇది అంటే అది కర్మ కూడా. అంటే మనము అలా చనిపోయాము. ప్లస్ వేరే వాళ్ళని కూడా ఇలాంటివేమన్నా చేస్తే కూడా మనకి కొన్ని మూలాల్లో ఉండిపోతాయన్నమాట. సో, మనము వేరే వాళ్ళని భయపెట్టి చేసినా కూడా మన మూలాల్లో భయాలు ఏర్పడతాయి. సో, అలా అయినా, ఇలా అయినా ఇప్పుడు మనం రిలీజ్ చేసుకుందాం. ఎలాంటి భయాలైనా, ఆహ్, ఎలాంటి ఈ జన్మ, గత జన్మలయన్నీ ఇప్పుడు మనం రిలీజ్ చేసుకుందాం ఫ్రెండ్స్. అందరూ రిలాక్స్డ్‌గా కూర్చోండి, లేకపోతే పడుకొని సుఖస్థిరాసనం పడుకొని ఉన్నా పర్వాలేదు యోగ నిద్రకి. ఎందుకంటే బాడీ కంప్లీట్‌గా రిలాక్స్ అయిపోతుంది పడుకొనుంటే. అలా ఉన్నా కూర్చొని కళ్ళు మూసుకొని మన ఇప్పుడు జ కాలు మీద కాలు వేసుకొని, ఈ వేళ్ళలో వేలు పెట్టుకొని అలా ఉన్నా పర్వాలేదు. ఎలా ఉన్నా కూడా మీకు బాగా పనిచేస్తుంది. సో, బాగా రిలాక్స్డ్‌గా ఉండండి. బాడీనంతా రిలాక్స్డ్‌గా పెట్టండి. ఇంకా రిలాక్స్ స్థితిలో ఉండండి. కళ్ళు 2 మూసుకోండి. సుఖస్థిరాసనం. బాడీని ఇంకా రిలాక్స్ చేసుకోండి. మైండ్‌ని ఇంకా రిలాక్స్ చేసుకోండి. ఇప్పుడు ప్రపంచమంతా ఫ్రీజ్ అయ్యి ఉంది ఫ్రెండ్స్. ఏది నడవట్లేదు. ఇక్కడ ఏది జరగట్లేదు. ఒట్టి మనము మటుకే ఉన్నాము. ఈ యోగ నిద్ర తర్వాత మీరలాగే నిద్రలోకి జారుకోండి. మీరు ఏ క్వెషన్ అడిగితే ఆ క్వెషన్‌ది డ్రీమ్ మీకు మాస్టర్స్ చూపిస్తారు. కర్మలు అడగొచ్చు. ఎవరికైనా ఇప్పుడు పిల్లలు సిక్ ఉన్నారన్నారు కదా! దానికి సంబంధించిన కర్మ ఏదడిగినా మీకు చూపిస్తారు. సో, ఇలాగే బాడీని ఇంకా రిలాక్స్ చేయండి. ప్రపంచమంతా ఫ్రీజ్ అయ్యి ఉంది. మన చుట్టూ ఫ్రీజ్ అయ్యి ఉంది. ఇప్పుడు మనలో ఉన్న ఆలోచనని రిలీజ్ చేస్తున్నాం. కంప్లీట్‌గా రిలీజ్ చేస్తున్నాం. నేను ఈ శరీరాన్ని కాదు, ఈ మనస్సుని కాదు, బుద్ధిని కాదు. నేను ఈ శరీరాన్ని కాదు, మనస్సుని కాదు, బుద్ధిని కాదు. నేను ఈ శరీరాన్ని కాదు, మనసుని కాదు, బుద్ధిని కాదు. శరీరాన్ని ఇంకా షోల్డర్స్‌ని ఇంకా రిలీజ్ చేసుకోండి. నేను ఈ శరీరాన్ని కాదు, మనసుని కాదు, బుద్ధిని కాదు. కుడి కాలు, పాదాలని కంప్లీట్‌గా రిలాక్స్ చేసుకోండి ఫ్రెండ్స్. మణికట్టుని ఇంకా రిలీజ్ చేసుకోండి. మోకాలుని ఇంకా రిలీజ్ చేసుకోండి. మొత్తం రైట్ లెగ్‌ని, కుడి కాలుని మంచిగా రిలాక్స్డ్‌గా పెట్టుకోండి. ఇంకా రిలాక్స్ చేసుకోండి. కుడి కాలు ఎంతో శక్తివంతమైంది నా కుడి కాలు. ఎంతో అద్భుతంగా, శక్తిగా ఉంది. ఎడమ కాలు, అరికాలు, మణికట్టు, మోకాలు, కాలు పై భాగము, మొత్తం లెఫ్ట్ లెగ్, ఎడమ కాలు. బ్రీత్ ఇన్ చేస్తూ వదలండి. నా ఎడమ కాలు ఎంతో శక్తివంతంగా ఉంది. ఇప్పుడు నా 2 కాళ్ళు ఎంతో శక్తివంతంగా ఉన్నాయి. నేను ఏ పర్వతాన్నైనా ఎక్కగలుగుతాను. ఎక్కడైనా నడవగలుగుతాను. ఎంతో అద్భుతమైన శక్తితో ఉంది. నేను నడిచేప్పుడు నా కాళ్ళు ఎంతో సహకరిస్తాయి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. ఎందుకంటే మీరు ఈ దేహాన్ని, ఇంత బరువుని రోజంతా మోస్తున్నందుకు థాంక్ యూ. ఆ పాదాల్లో ఉన్న వేడిని రిలీజ్ చేద్దాం ఫ్రెండ్స్. ఆ బరువుని రిలీజ్ చేద్దాం ఫ్రెండ్స్. నా కాళ్ళు ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఉన్నాయి. ఎంతో సంతోషంగా ఉన్నాయి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. కుడి చెయ్యి, అరచెయ్యి, మోచేయి, భుజాలు, రైట్ భుజం. నా రైట్ చెయ్యి ఎంతో అద్భుతంగా ఉంది. నేను ఏ పనైనా సులువుగా చేయగలను రైట్ హ్యాండ్‌తో. లెఫ్ట్, ఎడమ అరచెయ్యి, మోచేయి, భుజాలు. నా 2 చేతులు ఎంతో అద్భుతమైన శక్తి ఉంది. ఏ పనినైనా సులువుగా చేయను. ఎవరినైనా హీల్ చేయగలుగుతాను. నేను నా ఏంజెల్ హ్యాండ్స్‌తో. ఏంజెల్స్ నా హ్యాండ్‌లోనే ఎప్పుడూ నివాసం అయ్యి ఉంటాయి. అందరిని హీల్ చేస్తాయి. ఎంతో అద్భుతమైన ఫుడ్ తయారు చేస్తుంది ఈ హ్యాండ్స్.
నేను ఏది చేసినా అది అద్భుతంగా ప్రేమతత్వంగా మారుతుంది. నా చేతుల ఉనికి వల్ల ఎంతో ప్రేమతత్వంగా అవుతాయి. నేను ఎంతో అద్భుతమైన ప్రేమతత్వంతో ఉన్న ఆత్మని. నా పొత్తి కడుపు, 2 కిడ్నీస్‌ని కూడా రిలాక్స్ చేయండి. కడుపు, చెస్ట్, ఊపిరితిత్తులు, గుండె. నా గుండె, నా ఊపిరితిత్తులు, లంగ్స్, ఇంకా కిడ్నీలు ఇవన్నీ ఎంతో అద్భుతంగా పనిచేస్తున్నాయి. ఎంతో శక్తివంతంగా ఉన్నాయి. ఎంతో మంచి బ్లడ్ సప్లై అన్నిట్లో ప్రవహిస్తోంది. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. నాకు తెలియకుండానే ఉచ్ఛ్వాస, నిశ్వాస అలా అవుతూ ఉంటుంది. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. నా ప్రమేయం లేకుండానే ఈ జీవిని నడిపిస్తున్నందుకు థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. గొంతులో అలా శ్వాస పీలుస్తూ వదులుదాం ఫ్రెండ్స్. ఈ గొంతు మనకి అద్భుతమైన వాక్ చాతుర్యాన్ని ఇచ్చింది. ఎంతో ప్రేమతత్వమైన వాక్కులని వచ్చేలాగా మనకి ఈ గొంతును భగవంతుడిచ్చాడు. ఈ దేహము మనకి ఎప్పుడూ అలా కోఆపరేట్ చేస్తుంది. నేను ఎల్లప్పుడూ సంతోషంగా ఉంటాను. నా నోట్లోంచి ఎప్పుడు మంచి భావనలు, మంచి మాటలు వస్తాయి. ఎదుటి వారిలో దుష్భాషలు వచ్చినా అవి నాకు ఒక లెసన్ లాగా వాళ్ళు వచ్చి చెప్తున్నట్టుగా గురువులు వారి రూపకంగా నేను భావిస్తాను. ప్రతి ఒక్క మాట నేను ఒక లెసన్ లాగా తీసుకుంటాను. నా మాటలు ఎంతో పవిత్రంగా, ఎంతో ప్రేమగా, ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఇష్టంగా వస్తాయి. నా గొంతు, నా మాటలు నా ఆధీనంలోనే ఉన్నాయి. అవసరం లేని చోట నేను మౌనాన్ని భరిస్తాను. అలా మౌనంగా చూస్తూ అలా ప్రకృతిని ఎంజాయ్ చేస్తాను. వాళ్ళకి జ్ఞానం ఇవ్వమని అడుగుతాను అవసరం వచ్చినప్పుడు. అది నా మనసు ఆటోమేటిక్‌గా చెప్తుంది. నోరు, పండ్లు, గమ్స్, నాలుక, నాలుక వెనక భాగం అంతా రిలాక్స్ చేయండి. ముక్కు, ముక్కు వెనక భాగం రిలాక్స్ చేయండి. శ్వాసని రిలాక్స్ చేయండి ఫ్రెండ్స్. కుడి, ఎడమ మైండ్‌ని అలా రిలాక్స్ చేయండి. బ్రెయిన్‌లో ఎన్నో వేల కొద్దీ లైట్స్ అంటే జ్ఞాపకశక్తిని మనకి ఇచ్చే లైట్స్ అన్నీ సేవ్ చేసి స్టోరేజ్ చేసే లైట్స్ అవన్నీ ఎంతో ఇంప్రూవ్ అవుతున్నాయి. ఇంకా ఉత్పత్తి అవుతున్నాయి. ఆరిపోయిన, పాడైన లైట్స్ కూడా అన్ని శక్తివంతంగా వెలుగుతున్నాయి నా రైట్, లెఫ్ట్ బ్రెయిన్‌లో. ఇంకా నా బ్రెయిన్ ఎంతో తేజోవంతంగా అవుతుంది. నా స్కాల్ప్, బ్యాక్ ఆఫ్ ద స్కాల్ప్. ఒకసారి మొత్తం బాడీని స్కాన్ చేసుకోండి. ఎక్కడైనా సరికాని ఎనర్జీస్, నొప్పి కానీ, ఇట్లా హోల్డింగ్స్ కానీ అంటే అలా బరువుగా అక్కడ ఏదైనా అనిపిస్తే అక్కడ బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేయండి. రిలీజ్ చేసేయండి. ఆ నొప్పి వెళ్ళిపోతున్నట్టుగా ఫీల్ అవ్వండి. అలా బాడీలోంచి అలాంటివన్నీ విడుదలైపోతున్నాయి.
మనకు ఆ శక్తి ఉంది ఫ్రెండ్స్. మన బాడీలోంచి సరికానివన్నీ ఎవరైనా మాటలన్నవి కూడా అన్నీ రిలీజ్ చేసేసుకోవచ్చు. అలా రిలీజ్ చేసేయండి ఒకసారి. మెల్లిగా నా బాడీ ఎంతో టైట్‌గా, అంటే నా లెగ్స్ 2 బరువుగా స్టోన్ లాగా అవుతున్నాయి. నా బాడీ అంతా స్టోన్ లాగా బరువుగా అవుతోంది. నా బాడీ అంతా అలా సమాధిలోకెళ్తోంది. మట్టిలోకెళ్ళిపోతుంది. ఎందుకంటే ఎంతో బరువుగా ఉంది. అలా, అలా, అలా సమాధి స్థితిలోకెళ్ళిపోతోంది. అలా నాకు ఇసుక, డార్క్ కలర్ ఇసుక, అలా ఇసుకలో అది కొంచెం రఫ్‌గా ఉంది. ఇప్పుడు మెల్లిమెల్లిగా సాఫ్ట్ అవుతోంది. నేను లోపలికి సమాధిలోకి వెళ్తూనే ఉన్నా. ఇప్పుడు మట్టి, తెల్లటి మట్టి ఎంతో సాఫ్ట్‌గా ఉంది. ఎంతో సాఫ్ట్‌గా ఉంది. దాని తర్వాత నేను వాటర్‌ని టచ్ అయ్యా కింద. భూమి లోపల ఉన్న వాటరు ఎంతో పవిత్రమైన, ఎంతో పవర్‌ఫుల్, దాంట్లో ఎన్నో శక్తులున్నాయి. మహాదేవుని శక్తులు, విష్ణు శక్తులు, అలా అందరి మాస్టర్ శక్తులు ఉన్న వాటర్‌లోకి అలా నా బాడీ వెళ్ళిపోయింది. ఆ వాటర్ చాలా ఉధృతంగా రైట్‌కి, లెఫ్ట్‌కి అలా వెళ్తోంది. నా బాడీ కూడా అలా రైట్‌కి, లెఫ్ట్‌కి, ఎందుకంటే ఎంతో బరువుంది. నా బాడీ మూవ్ అవ్వలేదు. కానీ అలా ఊగుతుంది రైట్‌కి, లెఫ్ట్‌కి. అలా నేను టోటల్‌గా వ వాటర్ లోపలికి వెళ్ళిపోయాను. అలా వాటర్ లోపల ఆ మట్టిలో కింద అలా ఉన్నాను. ఆ మట్టి ఎంతో సాఫ్ట్‌గా, ఎంతో అద్భుతంగా, ఎంత మంచి ఫీలింగ్. వాటర్ కూడా ఎంతో వార్మ్‌గా, ఎంతో శక్తివంతంగా ఉన్నాయి. నాలో ఎటువంటి ఏదో శక్తి ప్రవహిస్తున్నట్టుగా ఉంది ఆ వాటర్ మూవ్‌కి. నాలో ఒక అద్భుతమైన శక్తి. నేను ఇప్పుడు గత జన్మల తాలూకు నాలో ఉన్న భయాలు, నాలో ఉన్న ఫోబియాస్, గత జన్మల తాలూకు, ఈ జన్మల తాలూకు, అది కర్మ అయినా లేక ఆ సోల్, నేను జన్మ వదిలేటప్పుడు సోల్ బయటకొచ్చేప్పుడు పడిన యాతన అయినా అలా సోల్‌లో ఉండిపోయి ఉంటే అవి ఈ క్షణమే ఆ వాటరు వాక్యూమ్ లాగా దాన్నంతా తీసేస్తుంది ఫ్రెండ్స్. దాన్ని మూలాల్లోంచి రిలీజ్ చేసేస్తుంది. ఇందులో నా కర్మలేమైనా ఉంటే వాళ్ళని, ఆ కర్మ దేవతలని, ఆ సోల్స్‌ని ఇప్పుడే పిలుచుకుంటున్నాను. ఈ వాటర్‌లో అందరి ఎనర్జీ ఉంది ఫ్రెండ్స్. మహాదేవుడు అందరి వాటర్‌లో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా థాంక్ యూ చెప్పుకుందాం. థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ. నాకు ఈ ప్రాసెస్ చేస్తున్నందుకు థాంక్ యూ. ప్రాసెస్‌ని ఫీల్ అవ్వండి. మనం ఎంత ఫీల్ అవుతే అంత బాగా ఈ ప్రాసెస్ అవుతుంది. సో, ఈ సోల్స్ అందరికి సారీ చెప్పుకుందాం. నేను గత జన్మల్లో నేను చేసిన పాపాలను, దుష్కర్మని నన్ను రిలీజ్ చేయండి ఈ క్షణమే. నేను ఇప్పుడు పరివర్తనలో ఉన్నాను. నా సోలు ఇప్పుడు అలాంటి పనులు చెయ్యదు. నేను ప్రామిస్ చేస్తున్నాను. నేను ఇప్పుడు అందరికీ హెల్ప్ చేసేలాగా ఉన్నాను. నేనందరికి హెల్ప్ చేస్తానని ప్రామిస్ చేస్తున్నాను. జంతువులకు కానీ, మానవులకు కానీ, ఈ భూదేవికి కానీ, ఈ సృష్టికి, సర్వ జగత్తుకి, ప్రపంచానికి నేను సేవలో ఉన్నాను. నాకు ఇలాంటి సరికాని ఎనర్జీస్ తీసేస్తే మాస్టర్స్, నేను ఇంకా శక్తివంతంగా ముందుకు దూసుకెళ్ళి మీకు సహాయకారిణిగా ఉంటాను. సహాయకారకుడిగా ఉంటాను. నాలో ఉన్న ఈ భయాలని రిలీజ్ చేయండి. ఈ వాటర్‌లో అలాగే ఆ వాక్యూమ్ లాగా మొత్తం సక్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఫీల్ కాండి. ఆ మూలాల్లోంచి అవన్నీ రిలీజ్ అయిపోతున్నాయి. ఆ వాటర్ అంతా తీసేసుకుంటుంది. వాటర్‌కి అంత శక్తి ఉంది. అందులో అందరు దేవతలు కొలువై ఉన్నారు. ఈ భూమి కింద వాటర్, హోలిస్టిక్ వాటర్, ఒక మంచి అద్భుతమైన శక్తివంతమైన ఈ నీళ్ళతో మననంతా తీసేస్తుంది ఫ్రెండ్స్. ఒక వాక్యూమ్ లాగా అలా, అలా, అలా పీల్చేస్తుంది. మనలో ఉన్న సరికాని ఎనర్జీస్, వేరే వాళ్ళన్న మాటలు, చిన్నప్పటి నుంచి ఫస్ట్ నుంచి 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ ఉన్న మాటలు అలా చూడండి వాక్యూమ్‌తో అలా రిలీజ్ అయిపోతున్నాయి. సక్ చేసేస్తుంది.
5-10 ఇయర్స్ అప్పటి వరకు సక్ చేసేస్తుంది. 10-15 ఇయర్స్ వరకు సక్ అయిపోతుంది. సరికానివి. అంటే మన ఈ ఆత్మ పెరుగుదలకి అవసరం లేని మాటలన్నీ రిలీజ్ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. 15-20 సంవత్సరాలు, 20 సంవత్సరాల నుంచి 30, 30 నుంచి ఇప్పుడు మన ఏజ్ వరకు అలా, 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 అలా రిలీజ్ అయిపోతున్నాయి. అంతకుముందు మన హస్బెండ్ అన్నవి, మామ అన్నవి, వైఫ్ అన్నవి, అత్తగారన్నవి ఇలాంటివి అన్నీ రిలీజ్ అయిపోయాయి. అన్నీ రిలీజ్ అయిపోతున్నాయి ఆ వాటర్‌లో. మనం ఏది తలుచుకోవాల్సిన అవసరం లేదు. అదే రిలీజ్ చేసేస్తుంది. ఆటోమేటిక్‌గా రిలీజ్ చేసేస్తుంది. మనకి అవసరం లేని అన్నీ రిలీజ్ చేస్తుంది ఆత్మ పెరుగుదలకి. ఎందుకంటే మనకి ఎంత ఎంప్టీ మైండ్ ఉంటే, ఎంత ఎంప్టీగా ఈ సోల్ కూడా ఎంతో మంచి హ్యాపీనెస్‌తో ఎదుగుదల మట్టుకి ఆ సోల్‌లో ఉంటే మనని ఇంకా ఉన్నతంగా తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ఎక్కడికో ఎంతో ఉన్నతంగా మనని ఒక అద్భుతమైన శక్తివంతంగా, ఒక దేవతలుగా మార్చి, ప్రతి ఒక్కరిలో మార్పు తెచ్చే శక్తిని మనకిస్తుంది. మనం అంత శక్తివంతంగా ఉన్నాము. థాంక్ యూ. పిలిచిన సోల్స్‌కి థాంక్ యూ. ఈ వాటర్ ఇలా అన్ని శక్తుల్లో మిళితమైన ఉన్న ఈ వాటర్‌కి థాంక్ యూ. ఆ గురువులకి, ఈ దేవతలకి, ఈ దేవుళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు. నేను నా హృదయంతో చెప్తున్నాను. నా యొక్క కృతజ్ఞతలు. నా కళ్ళలోంచి ఒక మంచి ఆనంద బాష్పాలొస్తున్నాయి ఫ్రెండ్స్. అంత లోతుల్లోకెళ్ళాలి. అలా ఆనంద బాష్పాలు రావాలి. అంత లోతుల్లోకి, అంత ప్రేమను అనుభవించాలి. ఎందుకంటే మనమంటే ఎంతో ఇష్టం ఈ దేవుడికి, ఈ గురువులకి, జన్మ తీసుకున్న గురువులకి, జన్మ తీసుకోని గురువులకి అందరికీ, హనుమంతుడు, సాయిబాబా వీళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. నేను ఒక ఆత్మని. పరమానందంలో ఉన్నాను. నా చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా నేను పరమానందంలో ఉంటాను. నేను ఒక శక్తి కల ఆత్మని. నాలో ఎంతో జ్ఞానం ఉంది. ఎన్నో జన్మలు ఎత్తాను నేను. ఆ జన్మలది ఎంతో జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని నేను ఇంకా వెలికి తీసుకుంటాను. ఒక్కసారి ఈ సరికాని ఎనర్జీస్ అన్నీ నాలోంచి రిలీజ్ అయిపోయాయి. ఇంక లేవు. ఇప్పుడు నేను జ్ఞానాన్ని మటుకే తీసుకొని, జ్ఞానాన్ని మటుకే నేను అనుభవించే శక్తి నాకొచ్చింది. ఇంకా ఫ్యూచర్‌లో ఎవరైనా సరికాని ఎనర్జీస్ మాట్లాడితే ఫ్రెండ్స్, ఆ భోగి కంటే వారం రోజుల ముందు నుంచి ఒక బుక్ పెట్టుకొని అన్నీ రాసుకోండి. ఇంకా మీకు అనిపిచ్చే ప్రతి ఒక్కటి రాసుకొని, ఆ భోగి మంటల్లో వాటిని తగలబెట్టేసేయండి. అమావాస్య రోజు కూడా మీరు రాసుకొని తగలబెట్టేయొచ్చు. అవన్నీ వెళ్ళిపోతాయి మన మూలాల్లోంచి. ఇప్పుడు ఈ వాటర్ అంతా సక్ చేసేసుకోండి. లేకపోతే ఈ వీడియో వినండి. మీకు ఎప్పుడు ఈ యోగ నిద్రలోకెళ్ళండి. ఈ ప్రాసెస్‌ని మళ్ళీ చేయండి మీకు. ఎప్పుడు అవసరం అనుకున్నా. వాటర్ ఇంకా సక్ చేస్తుంది. చేయనివ్వండి. అన్ని జన్మల్లోంచి ఒక్కొక్క జన్మలోంచి తీసేస్తోంది. అన్ని జన్మలు తీసేస్తోంది వాటర్‌లోంచి. అన్ని జన్మలోంచి రిలీజ్ అయిపోయాయి. మన భయాలన్నీ రిలీజ్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఎటువంటి భయం లేదు మనకు. ఒక ఆత్మస్వరూపం. ఎవరితోనైనా ఏదైనా ఎంత ప్రేమగా చెప్పగలుగుతాం. ఎంత ఇష్టంగా చెప్పగలుగుతాం. చెప్పేప్పుడు నేను, నువ్వు కాకుండా ఒక పేరుతో చెప్తాము. అయ్యో! అనిరుధ అలా చేసిందా? అలా అయిందా? అని ఎంతో ప్రేమతో మాట్లాడతాం. అంతేకాని నేను చేశానా? చెయ్యలేదు. ఇలా మనం మాట్లాడం. ఎందుకంటే ఇది బాడీ నేను కాదు. ఇది అనిరుధ. సో, ఇది అనిరుధగానే గుర్తించి మనం మాట్లాడాలి ఫ్రెండ్స్. ఆ ఎరుకతో ఎల్లప్పుడూ ఉండాలి. ఎంతో ప్రేమతో, తత్వంతో ఉండాలి. ఎంతో ఇష్టంగా ఉండాలి. మన జీవితాన్ని మనము ఎంతో ప్రేమగా మలుచుకోవాలి. అది మన చేతుల్లోనే ఉంది. ప్రేమ అన్నది దేవుడు ఇచ్చిన మన గిఫ్ట్. ఫ్రీగా ఇచ్చాడు మనకది. దానికి డబ్బు అవసరం లేదు. పరపతి అవసరం లేదు. గుర్తింపు అవసరం లేదు. ఏది అవసరం లేదు. మనలో మనం సంతోషంగా ఉండాలి. చూడండి బాడీలో ఉన్న ఎవ్రి కణం, ప్రతి ఒక్క కణము ఉత్తేజవంతంగా డాన్స్ చేస్తోంది మొత్తం బాడీలో.
చూడండి ఎంత శ్వాస ఎంత హ్యాపీగా వస్తుంది. ఎంత రిలాక్స్డ్‌గా ఉందో బాడీ. ఒకసారి ఫీల్ అవ్వండి. బాడీ ఎంత రిలాక్స్డ్‌గా శ్వాస ఎంతో ఇష్టంగా వస్తుంది. ఇప్పుడు మన బాడీ ఎంతో లైట్‌గా అయిపోయింది. లైట్‌గా అయి మెల్లిగా ఆకాశంలో తేలుతోంది. ఎందుకంటే ఒక ఫెదర్ లాగా లైట్‌గా అయిపోయింది. అన్నీ పోయాయి కదా! ఈ బాడీలోంచి నెగెటివ్ ఎనర్జీస్ అన్నీ పోయాయి. ఆత్మ యొక్క ఉన్నతి చెందే ఎనర్జీస్ మటికే ఉన్నాయి మనలో ఇప్పుడు. మనం ఆకాశంలో ఎగురుతున్నాము. ఒక పక్షిలాగా ఎగురుతున్నాము ఆకాశంలో. ఆ క్లౌడ్స్ ఫీల్ అవ్వండి. మన థ్రోట్ చక్ర ఎనర్జైజ్ అవుతోంది ఆ క్లౌడ్స్‌తో. మనం ఎంతో ఉన్నత శక్తితో ప్రేమ మాటలే మాట్లాడగలుగుతాం. ఆ బాడీ అలా, 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 అలా ఉన్నత లోకాల్లోకి కూడా ఎళ్ళగలుగుతాను నేను. అలా, అలా, అలా ఎంతో, ఎంతో ఆత్మ స్వరూపంలో ఉన్నాను నేను. ఎంతో రిలాక్స్‌డ్‌గా ఉంది. ఎంతో లైట్‌గా ఒక ఫెదర్ లాగా అలా, అలా, అలా పక్షులతో పాటు నేను కూడా విహరిస్తున్నాను. ఇప్పుడు మీరు క్వెషన్ ఏసుకోండి. ఏదన్నా తాలూకు కర్మ చూడడానికైనా, లేకపోతే ఏదైనా క్వెషన్ రావాలన్నా, ఎవరినైనా చూడాలన్నా, ఏదన్నా కర్మ చూసుకోండి. ఇప్పుడు అడగండి ఆ క్వెషన్. నాకీ ఇది ఇది వచ్చినందుకు దీనికి కర్మ నేను ఈ జన్మలో ఏం చేస్తే ఇదొచ్చింది? ఎందుకోసము నేను దీన్ని ఎక్స్‌పీరియన్స్ అయ్యాను? ఎందుకోసం మాస్టర్స్ నాకు దీన్నిప్పుడు నేర్పిస్తున్నారు? నేను ఏ జన్మలో చేసిందో ఆ దుష్కర్మ నాకు చూపించండి అని అలా బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ చేద్దాం ఫ్రెండ్స్. మన గురువుని పిలుచుకుందాం. ఇప్పుడు హనుమంతుడైనా, సాయిబాబా అయినా మీ గురువు ఎవరైతే వాళ్ళని పిలుచుకోండి. అల్లా అయినా, జీసస్ అయినా వాళ్ళని పిలుచుకోండి. వాళ్ళు మన ముందు కూర్చొనున్నారు. వాళ్ళతో పాటు శ్వాస అనుసంధానం అవుదాం. అలా శ్వాస అనుసంధానం అవుతూ, అవుతూ, అవుతూ అలా నిద్రలోకి జారుకుందాము. జారుకునే ముందు క్వెషన్ అడగండి. ఇప్పుడు నా ఆత్మస్థితి ఎంతో ఉన్నతంగా ఉంది. నాకు ఆ కర్మ చూపియండి. నేను రిలీజ్ చేసుకుంటాను. అలా మీరు ఒక్కొక్క కర్మ చూస్తూ, చూస్తూ రిలీజ్ చేసేసుకొని ఎంతో అద్భుతమైన జీవితాన్ని జీవించొచ్చు ఫ్రెండ్స్. ఏ మాస్టర్ నాకా కర్మ చూపించండి. నేను ఇప్పుడు ఎవరిని నష్టపెట్టట్లేదు, కష్టపెట్టట్లేదు. నేనందరికీ లైట్ వర్కర్‌గా జీవిస్తున్నాను. అందరి సేవలో ఉన్నాను. నా సేవలు మీరు తీసుకోండి. ఈ శరీరాన్ని ఎంతో సుఖంగా ఉంచండి. ఎంతో బాగా హ్యాపీగా, ఆరోగ్యవంతంగా ఉంచండి. అలాంటప్పుడు నేనెంతో సేవ చేసుకోవచ్చు. ఈ భూమాతకి, జంతువులకి, మానవులకి, ఈ సృష్టికి, ఈ జగత్తుకు నేను సేవ చేసుకోవచ్చు. ఆ సేవ చేసేలాగా నన్ను మలచండి. నా ఆత్మలో ఇంకా ఇంకా జ్ఞానాన్నివ్వండి. జ్ఞానము, కర్మ చూపిచ్చి జ్ఞానమివ్వండి. ఆ కర్మ చూసే జ్ఞానాన్నివ్వండి. ఆ కర్మ గుర్తుపెట్టుకునే జ్ఞానాన్నివ్వండి. మాస్టర్స్ మళ్ళీ అలా మాస్టర్‌తో బ్రీత్ ఇన్, బ్రీత్ ఔట్ అవ్వండి ఫ్రెండ్స్. మాస్టర్‌తో పాటు మనం బ్రీత్ ఇన్, బ్రీత్ ఇన్ అవుతున్నాము. నేను లెక్క పెడుతున్నాను. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29,
30, 31, 32, 33, 34, 35, 36. మళ్ళీ ఒక్కసారి ఆ క్వెషన్ ఏసుకోండి. మళ్ళీ ఒక్కసారి మీ ఓన్ వర్డ్స్‌లో చెప్పండి. మీరు లైట్ వర్కర్‌నని, మీకన్నీ చూపించమని, మీకు జ్ఞానాన్ని ఇవ్వమని. ఎందుకంటే మనము సేవ చేయడానికి మీకు జ్ఞానం అవసరం. మళ్ళీ మీ ఓన్‌గా 36 శ్వాసలు ఆ గురువుతో పాటు చేయండి ఫ్రెండ్స్. చేసి అలాగే నిద్రలోకి జారుకోండి. శ్వాస లోపలికి, బయటికి 1 అలా లెక్క పెట్టుకోండి మళ్ళీ. 36 లెక్క పెట్టుకొని అలాగే పడుకోండి.